అవన్నీ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యం. అందుకని ఈ నెల మళ్ళీ 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14 రోజులు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి అందరిలో కూడా ప్రాక్టీస్ చేయించడం, అందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాం. 1 కోటి మంది మినిమం, దానికంటే ఎక్కువ వస్తే మంచిది. అందరిలో కూడా ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క ప్రాంతమో, ఏ ఒక్క కులమో మతమో కాకుండా అందరూ ఆచరించాల్సింది యోగా. ప్రైవేట్ గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు అన్ని దిక్కల్లా ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అదే సమయంలో అమరావతిలో జరిగే యోగాంధ్ర 25,000 మంది. అది కూడా పోయినసారి మనం విశాఖపట్నం బీచ్ పక్కన రోడ్డు మీద మనం చేశాం. ఈసారి ఏదైతే కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్, ఎగ్జాక్ట్గా కృష్ణా నది పైన బైపాస్ రోడ్డు పైన 25,000 మంది పట్టేట్టుగా ఏరియా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ యోగాంధ్ర మనం నిర్వహిస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైట్. అమరావతి అందాన్ని కూడా ప్రపంచానికి చూపించే అవకాశం వస్తుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేస్, ఆ ప్లేస్ను కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి థీమ్కి కూడా, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక థీమ్ను కూడా ఇచ్చాం. అవి కూడా నేను చూపిస్తాను. ఇంకొక పక్క ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చేస్తున్నాం. మండల కేంద్రం, జిల్లా కేంద్రం ఇవి కూడా చేస్తున్నాం. అక్కడ కూడా మినిమం ఒక 2-3 వేల మందితో వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సేమ్ డే ఎన్ని ప్లేసెస్ వీలైతే అన్ని ప్లేస్. లాస్ట్ టైం ఎట్లయితే లాగిన్ చేశారో అదే మరి ఈసారి లాగిన్ అవుతారు. వాళ్ళు ఎక్కడికక్కడ చేస్తారు. సేమ్ టైం, సేమ్ థీమ్, సేమ్ యోగా, అన్ని యూనిఫామ్గా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఏ ప్రోటోకాల్ అయితే ఫాలో అవుతారో అదే ప్రోటోకాల్ అదే టైంలో మనం ఫాలో అవుతున్నాం. త్రూఅవుట్ ది స్టేట్ సేమ్ ప్రోటోకాల్, దాంట్లో డీవియేషన్ లేదు. ఇంకొక పక్కన ఉండవల్లి, శ్రీశైలం ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్లో కూడా దగ్గర ఒక 56 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పెడుతున్నాం. దేవాలయాల్లో 24 ప్రధాన దేవాలయాలు, 148 6A, 386 6B ఇలాంటి దేవాలయాల్లో కూడా పెడుతున్నాం. ఇంకొక పక్కన పోటీలు కూడా గ్రామం వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా, రాష్ట్ర స్థాయిలో 4 దఫాలుగా పోటీలు కూడా పెడుతున్నాం. రాష్ట్ర స్థాయిలో 18-20, రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాం. అదే మరి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్, ఇప్పుడు వాళ్ళకు కూడా యోగా ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దానివల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతుంది. సేఫ్ డెలివరీ, సిజేరియన్ ఆపరేషన్స్ ఇవన్నీ అవసరం లేని పరిస్థితి వస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఇవన్నీ చేస్తాం. అల్టిమేట్గా ఒక 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం 1,50,000 నుంచి 2,50,000 వెళ్తాం. అది 10 లక్షల వరకు తీసుకెళ్తాం. ఇక్కడ ఎంపానల్మెంట్ కూడా తయారు చేస్తాం. ఎంపానల్మెంట్ తయారు చేసి సంజీవనిలో కూడా లింక్ పెడతాం.
ఎవరైనా కావాలంటే సంజీవని పేషెంట్లు అందరూ కానీ ఎవరు అవసరమైతే వాళ్ళు కానీ వీళ్ళని ట్రైనర్స్గా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఇస్తాం. ఓపరైజేషన్లో ఎట్లయితే మనం రేటింగ్ ఇస్తాం, ప్రతి ఒక్కరికి రేటింగ్ కూడా పెడతాం. రేటింగ్ కూడా పెట్టి ఆ రేటింగ్ ప్రకారం ఎక్కడికక్కడ వాళ్ళకు కావాల్సిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకునే ఏర్పాటు కూడా చేస్తాం. దేశంలో మనకుండే వారసత్వ సంపదని ఇప్పటి వరకు స్పెషలైజ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోయిన ఏజెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, అదే మాదిరిగా జగ్గు వాసుదేవన్ ఈషా ఫౌండేషన్, అదే సమయంలో బ్రహ్మకుమారీస్ యోగా, ఇంకొక పక్కన ఇప్పుడు ఆర్ట్ఫుల్నెస్ దాజీ కూడా కొత్తగా పెట్టారు, బాబా రామ్దేవ్. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి అవన్నీ కూడా తయారు చేస్తాం. ఇప్పుడే ఇక్కడ సత్యనారాయణ రాజు గారు అడ్వైజర్, వారు చేసిన పని మీరు చూస్తే దగ్గర 21 వ్యాధులకి స్పెసిఫిక్ యోగా తయారు చేశాడు. 15 నుంచి 20 నిమిషాలు. టైప్ 2 డయాబెటీస్ వస్తే ఏం చేయాలి, హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు ఏ టైప్ ఆఫ్ యోగా వేయాలి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంటే ఏం చేయాలి, ఒబెసిటీ ఉంటే ఏం చేయాలి, బ్రానికల్ ఆస్మా ఉంటే ఏం చేయాలి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ ఉంటే ఏం చేయాలి, స్ట్రోక్, యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెషన్, ఇన్సోమినియా, మైగ్రేన్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్, ఇలాంటి లో బ్యాక్ పెయిన్, సర్వైవల్ స్పాండిలోసిస్, మెటబాలిక్ సిండ్రోమ్, అదే మరి ఇంకొక పక్కన ఓవరీ సిండ్రోమ్, ఓకే పిఓఎస్, ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్, క్యాన్సర్, స్ట్రెస్ డిజార్డర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇలాంటి ఒక 21 తయారు చేశారు. ఈ 21కి ఒక ఎక్సర్సైజ్ చేసి ఈ 21 కూడా అందుబాటులో పెడతాం. వారి ఆధ్వర్యంలో మంత్రి గారు వీరంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో వాళ్ళకి బ్యాకప్ ఏదైనా ఉంటే అవసరమైనటన్ని మేము ఇవన్నీ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఇస్తాం. వాళ్ళకి అవసరమైతే ఆన్లైన్ ఆఫ్లైన్ కంటిన్యూగా ట్రైనింగ్ ఇస్తాం. నాలెడ్జ్ ఇవన్నీ అప్గ్రేడ్ చేసేవన్నీ చేస్తాం. వాళ్ళు అక్కడ గ్రౌండ్లో ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఈజీగా చేస్తూ ఉంటారు. అది కాకుండా మళ్ళీ రేటింగ్ చూస్తాం. రేటింగ్ బేస్ చేసుకొని కంటిన్యూస్ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత సత్యనారాయణ రాజు గారిది. ఆయనకంటే ఎక్స్పర్ట్ ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు లేరు. ఆ 2 రాష్ట్రాల్లో ఆయన ఒక ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన సేవలు ఉపయోగించుకొని దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. కాబట్టి ఇవన్నీ ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు తెలుగులో ఉంది కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయండి సోషల్ మీడియాలో. దీని యొక్క ఇంపాక్ట్, మీరు చేసిన అనుభవాలు, దానివల్ల మీకు వచ్చినటువంటి బెనిఫిట్, అదే మరిగా మీరు ఇచ్చే స్ఫూర్తి అదర్స్కి, నేను ఇది చేశాను లాభం వచ్చింది మీరు కూడా చేయండి అనే స్ఫూర్తినిచ్చే విధంగా ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్. దానికి కూడా ఇవ్వాల్సిందిగా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా మీరు చూస్తే వివిధ ఆసనాలపై వీడియోలే కాకుండా ప్రతి ఆసనం చేయ విధానం, ప్రయోజనాలు, జాగ్రత్తలు 90 వీడియోలు ఆసనాలు చేశారు 5-6 నిమిషాల వరకు. దానిపైన రోగ నివారణ ప్రత్యేక ఆసనాలపై వీడియోలు చేశారు. వివిధ రోగాలు సమస్యలకు ఉపయోగపడే ఆసనాల సాధన విధానం చెప్పారు 21-15 నిమిషాలు.
రోజువారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామాలు సెట్ సందేశం అన్ని కూడా పెట్టారు. ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం, శరీర మనో సమతుల్యత కోసం సంపూర్ణ సాధన. దీనికి 7 వీడియోస్ ఉన్నాయి. ఇది ఒక గంట వీడియోస్. యోగ సందేశాలు, ప్రశ్నలు, సమాధానాలు, షార్ట్ యోగా డౌట్స్ అన్ని క్లారిఫై చేసే 50 వీడియోలు అండి. 50 వీడియోస్ ఉన్నాయి. యోగాలు సాధారణంగా అడిగే ప్రశ్నలకు అన్ని చెప్పారు. 200 అవసరమైతే వారు ఎవ్రీ డే ఆన్లైన్, ఈ 14 రోజులు ఆన్లైన్లోకి వచ్చి యూ విల్ గైడ్ ఎవ్రీబడి. ఎవరన్నా కావాలని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు, దానికి కూడా ఒక దోహదం చేస్తారు. ఈ నెంబర్కి కూడా కాల్ సెంటర్ కూడా క్రియేట్ చేశాం. ఆ కాల్ సెంటర్ నెంబర్ వచ్చి 8142404888. మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ నెంబరు. వీడియోస్ కావాలంటే డౌన్లోడ్ చేసుకునే నెంబర్. వీళ్ళంతా కూడా 8142404888. దీనికి ఫోన్ చేసి హాయ్ అని టైప్ చేసి ఆరు వాయిస్ పెట్టినా కూడా హాయ్ అని పెడితే ఏ వీడియో కావాలనో ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుని వస్తుంటుంది. అంత సింప్లిఫై చేసి వీటికి అన్నిటికీ వెళ్తున్నాం. ఇది కాకుండా ఇవన్నీ అయినాక ఈరోజు ఇవన్నీ కూడా సంజీవనిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్కి ఇంట్రడ్యూస్ చేసి ఇంటిగ్రేట్ చేసి దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో ఆ ఇంపాక్ట్ కూడా స్టడీ చేస్తున్నాం. అది కంటిన్యూగా స్టడీ చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద యోగా అవుట్కమ్ ఏ డిసీజ్కు ఎట్లొచ్చిందో అవి కూడా అందరికీ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన మీకు ఇవన్నీ కావాలంటే yogaandhra.ap.gov.in అందులో పెట్టిగానే తీసుకుంటే ఇవన్నీ కూడా వస్తాయి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒకసారి, మళ్ళీ ఒకసారి అందరికి రిపీట్ చేస్తున్నా. ఈరోజు మనకు సమస్యలకు అన్నిటికి కారణం మన ఆహారపు అలవాట్లు. సింపుల్, ఆయిల్ విపరీతంగా వాడుతున్నాం. దగ్గర 1000 గ్రాములు నెలకు ఎక్కువ వాడుతున్నాం. ఒక వ్యక్తి వాడవలసింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆయిల్ ప్రతిరోజు ప్రతి మనిషి వాడకం 15 నుంచి 16 గ్రాములు. ఇది NIN ICMR ఇచ్చిన రికమెండేషన్. మనం వాడేది 60, 4 రెట్లు. అంటే ఏంటి 60 వాడిన తర్వాత? తప్పకుండా కొలెస్ట్రాల్, హార్ట్, ఫ్యాట్, ఒబెసిటీ, ఆల్ ప్రాబ్లమ్స్. అదే సమయంలో ఉప్పు మనం వాడవలసింది 5 గ్రాములు, మనం వాడేది 10 గ్రాములు. నెలకు 150 గ్రాములు, సంవత్సరానికి 150 × 12. జీవిత కాలంలో ఇప్పుడు బతికినంత వరకు ఎంత తిన్నామో మనమే గుర్తుపెట్టుకోవాలి. లెక్క వేసుకుంటే తెలుస్తుంది మీకు అది ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది. చక్కెర మనం వాడవలసింది 25 గ్రాములు, మనం వాడేది 45 నుంచి 50 గ్రాములు. నెలకు 450, అర్ధ కేజీ. నెలకు అర్ధ కేజీ, సంవత్సరానికి 6 కేజీలు. మీరు 50 ఏళ్ళు అయితే 50 × 6 పెద్ద షుగర్ ఫ్యాక్టరీ మీ బాడీలో. యు ఆర్ క్యారింగ్ షుగర్ ఫ్యాక్టరీ. అందుకే ఇంక షుగర్ ఫ్యాక్టరీ కూడా అవసరం లేదు, మన బాడీనే షుగర్ ఫ్యాక్టరీ తయారైపోయింది. అదే మరికి దీనివల్ల ఏంటి నష్టం అంటే, షుగర్ ఉండేవాళ్ళు, డయాబెటిక్ ఉండేవాళ్ళు, అది గేట్వే ఆఫ్ ఆల్ డిసీజెస్ ఎంట్రీ ఆటోమేటిక్. దట్ ఈస్ హౌ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్. ఇందులో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం. రాజుగారు అందులో కూడా చాలా రీసెర్చ్ చేశారు. వారి నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తాం. ఉపయోగించి ఒక మోడల్ కింద ఇవన్నీ కూడా పెట్టి ఎంతవరకు అమలు చేశాము,
ఇంకా ఎంతవరకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. దిస్ వేర్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూస్తే ఒకసారి అట్టే గ్లాన్స్ చూపించండి ఈ ప్రజెంటేషన్ కూడా. దీనివల్ల కరెక్ట్గా ఇప్పుడు ఒకసారి చూస్తే 25లో 4 థీమ్ల కింద వెళ్ళాం. థీమెటిక్ యోగా 1, డిస్ట్రిక్ట్ 1, టూరిస్ట్ డెస్టినేషన్స్, 2 పాపులర్ టూరిస్ట్ స్పాట్స్ ఫర్ డిస్ట్రిక్ట్, కమ్యూనిటీ వెన్యూస్, సెక్రటరియట్, గ్రౌండ్, పార్క్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీస్, ఎవ్రీవేర్ ఎక్కడ అవకాశం అక్కడ చేయడం, ఇళ్ళు కూడా చేయొచ్చు. విలేజ్ టు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ మొత్తం అన్నీ కూడా INPR కోఆర్డినేట్ చేస్తూ వస్తారు. లాస్ట్ టైం 26 థెమెటిక్ సెషన్స్ పెట్టాం, 103 టూరిస్ట్ డెస్టినేషన్లు చేశాం. వెన్యూ స్టేట్ వైడ్ 1,37,000 చేశాం. కాంపిటీషన్ విన్నర్స్ 15,810 మంది వచ్చారు. సిటిజన్స్ రిజిస్టర్డ్ కామన్ మహిళలు కూడా లాస్ట్ టైం మనం చూసాం. అదే స్పిరిట్ రావాలి. 2,44,00,000 మంది పార్టిసిపేట్ చేశారు. సర్టిఫికెట్స్ కూడా 1,91,00,000 మందికి ఇచ్చాం. ఈ ఇయర్ మళ్ళీ రెన్యూ చేస్తాం. యోగాంధ్ర 2026 మళ్ళా సర్టిఫికెట్స్ ఇస్తాం. అదే సమయంలో 5,451 ప్లస్ 1.48 lakh మాస్టర్ ట్రైనర్స్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇది కూడా మళ్ళా లాజికల్గా అందరినీ రెన్యూవల్ చేయడమే కాకుండా వాళ్ళ రేటింగ్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తాం. ప్రతి ఒక్క ట్రైనర్ యొక్క రేటింగ్ పెట్టి రాజుగారు వాళ్ళందరికీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరినీ అక్కడ ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే ఈయన సెంట్రలైజ్ చేసి కూడా ట్రైన్ చేస్తారు. ఫిజికల్ ట్రైనింగ్ అంటే పర్సనల్ ట్రైనింగ్ కూడా చేస్తారు అక్కడ వర్చువల్గా చేయడమే కాకుండా. ఇక్కడ మొత్తం సెషన్స్ మీరు చూసినప్పుడు 22,47,000 సెషన్స్ ఏదైతే మాకు సబ్ సెంటర్స్ ఉన్నాయి, వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కండక్ట్ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో 1,35,000 మంది పార్టిసిపేట్ చేశారు. అదే మరి హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీ సెషన్స్ కూడా 50,975 మందికి అక్కడ కూడా ఇచ్చిన సెషన్స్ పెట్టారు. ఇక్కడ మీరు చూసిన ప్రపోజ్డ్ యాక్టివిటీస్ ఫర్ యోగాంధ్ర 26కి మొత్తం ట్రైనర్స్ 2,50,000, అడిషనల్గా 1,00,000, ఇంకా 10 లక్షల వరకు పోవాలనుకుంటున్నాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. యోగా కాంపిటీషన్స్ 5 టైర్, విలేజ్, మండల్, కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్, స్టేట్. థెమెటిక్ యోగా 1 థీమ్ 1 డిస్ట్రిక్ట్, 500 మంది మినిమం ఉండాలి. 2 డిస్ట్రిక్ట్స్ డే పెట్టాం. అదే మరి టూరిస్ట్ యోగా 2 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఫర్ యూనిట్ డిస్ట్రిక్ట్, 500 మంది 4 జిల్లాలు ఫర్ డే. టెంపుల్ యోగా 170 టెంపుల్స్ మినిమం, ఇంకా ఎన్ని ఉంటని చేస్తారు. ఎవ్రీ టెంపుల్ని కేంద్రంగా చేసుకొని యోగా మన వారసత్వ నాలెడ్జ్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. యోగాంధ్ర డిస్ట్రిక్ట్ ఈవెంట్ అండ్ యోగాంధ్ర సర్టిఫికేషన్ ఇవ్వడం 21 జూన్కి. అదే మరిగా 1000 పర్సన్స్ని ఫర్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నారు. 1 crore పార్టిసిపేట్ చేయాలని. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే, ఎంతమంది దీన్ని చేస్తే ట్రైన్ చేసుకుంటే వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తాం. యోగాంధ్ర స్టేట్ ఈవెంట్ కింద 25,000 మంది ఇక్కడ పెడతాం. ఇది బ్రీఫ్గా. నెక్స్ట్, ఇవి జిల్లాల వారీగా ఏ థీమ్స్ పెట్టారో మీరు చూస్తే అక్కడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ థీమ్, అంబేద్కర్ డిస్ట్రిక్ట్లో ఫార్మర్స్, అంగన్వాడీ హెల్త్ వర్కర్స్ అన్నమయ్య, ఈస్ట్ గోదావరి ప్రిజన్స్, చిత్తూరు మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్స్. ఇట్లా రకరకాల థీములు పెట్టుకొని అవన్నీ కూడా అక్కడ ప్రమోట్ చేస్తున్నాం. ఇంకా ఇవి మేము చెప్పినట్టే కాకుండా ఇంకా ఇన్నోవేటివ్గా మీరు చేయగలిగితే ఆ ఇన్నోవేటివ్గా చేసినవి కూడా పంపిస్తే అవి కూడా మీరు రికార్డ్ చేసుకొని ప్రమోట్ చేస్తాం, గుర్తిస్తాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. నెక్స్ట్, ఇవి ఏదైతే 2 places ఫర్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ టూరిస్ట్ డెస్టినేషన్స్లో చేస్తున్నాం. ఇంకా ఎన్ని ఎక్కువ వస్తాయని చేస్తాం. ఇవన్నీ మినిమం నేను ప్రిస్క్రైబ్ చేస్తున్నాను. నెక్స్ట్, ఇది
క్యాంపెయిన్ స్టేట్ వైడ్ 14-day క్యాంపెయిన్ 7 నుంచి 20 వరకు థెమెటిక్ ఈవెంట్స్ 2 districts డైలీ 500 మంది పర్సన్స్ ఫర్ ఈచ్ టూరిస్ట్ యోగా 4 venues డైలీ 500 పర్సన్స్ చేస్తాం స్టేట్ ఈవెంట్ అట్ అమరావతి అండ్ ఆల్సో ఇప్పుడే చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత నెక్స్ట్ ఇవి అందరికి కూడా రోల్ క్లారిటీ ఇచ్చాం డిపార్ట్మెంట్స్ అందరికీ బడ్జెట్ కూడా 10 కోట్ల రూపాయలు కేటాయించాం రోల్స్ కానీ ఆర్టీజీఎస్ ఏం చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి ఎస్ఓపి ఏంటి స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అవన్నీ కూడా పెడుతున్నాం సిఎస్ ప్రిపరేటరీ రివ్యూ కూడా చేశాడు సంజీవనికి ఇంటిగ్రేట్ చేస్తున్న క్యాబినెట్ ప్రపోజల్ కూడా మొన్నే తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏవైతే ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం హెల్త్ మెడికల్ వెల్ఫేర్ అదే మరిగా ఐటీ అండ్ ఆర్టీజీఎస్ మూడో సెక్రటరీ హెచ్ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్ సర్ఫ్ అండ్ ఆల్సో మెప్మా నెక్స్ట్ అదే మరి సెక్రటరీ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ ఎండి శాప్ డైరెక్టర్ ఐఎన్పిఆర్ స్పెషల్ సిఎస్ టూరిజం అండ్ కల్చర్ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అందరికి కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చాం ఈ నెల యోగా మంత్ కింద డిక్లేర్ చేసుకున్నాం అదే మరి డోర్ స్టెప్ యోగా వీడియోస్ అన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు నేను చెప్పాను 90 వీడియోస్ రిలీజ్ చేస్తున్నా 21 డెడికేటెడ్ టు డిసీజ్ వైజ్ 7 sets ఆఫ్ డైలీ ప్రాక్టీస్ కాంబినేషన్ ఆసన ప్రాణాయామం ఇవి కూడా చేశాం 50 షార్ట్ వీడియోస్ అడ్రస్సింగ్ కామన్ యోగా కోర్రీస్ అన్నీ కూడా పెట్టాం బ్రాడ్కాస్టింగ్ ఇన్విటేషన్ అవన్నీ కూడా పెట్టాం ఇప్పుడే నేను చెప్పాను ఈ నెలలోని ఐఎన్పిఆర్ కూడా చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నా అవి శాశ్వతంగా ఉంటాయి ఈ 2 రాష్ట్రాల్లో తెలుగువారు ఎక్కడ ఇదైనా వాళ్ళు ఉపయోగించుకోవడానికి లేటెస్ట్ అప్గ్రేడేషన్స్ అవన్నీ కూడా పెడతాం నెక్స్ట్ దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ ఆరోగ్యం డబ్బులు ఆదా 2 జరుగుతాయి ఎంత మనకు డబ్బులున్నా హోదాలున్నా ఆరోగ్యం లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఇది ఒక మంచి సాధన మనకు వచ్చిన వారసత్వం దాన్ని రివైవ్ చేయడానికి ఒక మన జీవితంలో దీన్ని ఒక జీవన విధానంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం ఈరోజు మనం చూస్తే మేము ప్రకృతి సేద్యం ఈరోజే అది కూడా దీంట్లో భాగం ఎందుకు హెల్త్లో మీరు చూసినప్పుడు ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడుతున్నాం పెస్టిసైడ్స్ విపరీతంగా వాడుతున్నాం పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది వీటన్నిటి వల్ల ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ దగ్గర నుంచి అనేక సమస్యలకి మూల కారణమయ్యే పరిస్థితి వచ్చింది మళ్ళీ రివర్స్ చేస్తున్నాం ప్రకృతి సేద్యం నేచురల్ ఫార్మింగ్ ఈరోజు మనం చేసిన దానికి 26 వరల్డ్ ఫుడ్ ప్లానెట్ అవార్డు వచ్చింది $1.5 million ఇది యునిక్ అవార్డు అంటే దీనికి 20 లక్షల ఎకరాలు 20 లక్షల మంది రైతులు ఇప్పటికి చేస్తున్నారు ఇది 50 లక్షల ఎకరాలు 50 లక్షల ఫార్మర్స్ని ఇంక్లూడ్ చేయాలని ఆ దిశగా ముందుకు పోయినప్పుడు ఇలాంటి అవార్డ్స్ రావడం అంటే ప్రపంచానికి మనం యోగా ఏ విధంగా అయితే అందిస్తున్నామో ప్రకృతి సేద్యం యొక్క నాలెడ్జ్ని కూడా ప్రపంచానికి అందిస్తున్నాం నిన్నటి వరకు అందరూ అన్నారు ఇది అసాధ్యం అన్నారు సైంటిస్టులు అంతా కూడా దీన్ని వ్యతిరేకించారు యూనివర్సిటీస్ వ్యతిరేకించాయి ఇది ప్రపంచం మొత్తం ఆమోదించే పరిస్థితికి వచ్చారు మళ్ళీ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మనం చేసిన పనుల్లో సార్ లాస్ట్ టైం యోగా అందరికి ఇక్కడ నుంచి మేము అక్కడ కూడా వచ్చాం మీడియా చాలా బాగా ఈవెంట్స్ జరిగింది ఇప్పుడు ప్రధాని కూడా ప్రశంసించండి
బాగా చెప్పారు. కానీ దానిపై కూడా వైఎస్ఆర్సీపీ ఆ రోజు విమర్శలు చేసి ప్రస్తుతం అంతా నీట్గా జరిగిన కార్యక్రమం. అంటే వాళ్ళు విమర్శ తప్ప వాళ్ళకి ఏం చేతనవుతుంది? విధ్వంసం, విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి చేత కాదు. ఒక రాజకీయ పార్టీ హెల్తీ కాంపిటీషన్లో ఉండాలి. ప్రజలకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా ఒకటే మార్గం, శాశ్వతంగా ప్రజలు రిజెక్ట్ చేయడం. ఒక రాజకీయ పార్టీలో గుర్తింపు రద్దు చేయడం. ఆ గుర్తింపు ఎవరు రద్దు చేయాలి? ప్రజలే చేయాలి. ఆ పరిస్థితి వస్తారు. మనం చూస్తున్నాం, అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం కానీ, నేను కానీ, ఇప్పుడు ఎన్డీఏ కానీ, మేము డిఎస్సికి ఒక బ్రాండ్. 5 ఏళ్ళు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేసాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతుంటే ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు, ప్యాకాట్కి ఇచ్చేసారని మాట్లాడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. గవర్నమెంట్ ఆఫ్ నువ్వు నేను నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు, ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నీ ఉంటాయి. దానికి ఒక అసోసియేషన్ ఉంటుంది, కబడ్డీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, అందులో 2-3 అసోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇవి నువ్వు నేను ఇచ్చేటి కాదు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్ని పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారు అనుకో. ఏంటంటే ఏమంటాడు తను? నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి, నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి, నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? అసెంబ్లీలో మనం చూసాం, సాక్ష్యాలతో ట్రూత్తో అసెంబ్లీని సమీపం చేసిన రోజులు ఉన్నాయి. ఒక బోఫార్స్ లేకపోతే ఇంకొక అవినీతి, అవన్నీ కూడా దెన్ ఓన్లీ పబ్లిక్ విల్ హ్యావ్ బిలీవబిలిటీ, నమ్మకం. పోగు చేసి గాలి కబుర్లు మాట్లాడి బురజల్లేదే బురద బట్టల పైన వేసి కడుక్కోవాలనో, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, ఇవి చేసి ఎవడు నమ్మడు. జీవన విధానంలో చేస్తా బేసిక్ స్కూల్ లెవెల్ నుంచి ఒక సబ్జెక్ట్గా తీసుకుంటే టైం స్పెండ్ చేస్తే అది కూడా వర్కౌట్ చేద్దాం, చేయాలి. ఇప్పుడు యోగాలో ఆర్ట్ఫుల్నెస్ నేను దాజీ దగ్గర కానీ రవిశంకర్ దగ్గర చూశాను. వాళ్ళు ఒక ప్రోగ్రాం కూడా పెట్టారు. ఆ ప్రోగ్రాం స్టూడెంట్స్లో ఫోకస్ చేయడానికి దానికి పేరు కూడా ఏదో పెట్టారు, వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. నేను నిన్న కూడా రవిశంకర్ దగ్గర నేను చూశాను. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు పిల్లలకి మీరు కూర్చొని నన్ను రాయమన్నాడు. నేను రాశాను, రవిశంకర్ ఈజ్ ఎ గ్రేట్ యోగా ప్రమోటర్ అని ఏదో ఒక బోర్డు రాశాను. 10 పెన్నులు ఇచ్చారు, ఒక కలర్ ఇచ్చారు, ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను సెలెక్ట్ చేసుకొని రాశాను.
అక్కడ ఒక స్టూడెంట్ పిలిపించారు, అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు సెటిల్ అయింది. గంతలు కట్టి నేను రాసేటప్పుడు గమ్మున కూర్చొని తీసుకొని అట్లా చదివి కళ్ళు తిరగలేదు. కలరు ఏం రాశానో తిరిగి రాసి చదివి వినిపించింది. A to Z, నాట్ ఈవెన్ జీరో మిస్టేక్. వాట్ ఇట్ ఈస్? ఇంట్యూషన్. నా మైండ్లో ఏముందో ఆ అమ్మాయి అర్థం చేసుకొని రాయడం అనేది ఇంట్యూషన్. షీ హాస్ డన్. 2 దిక్కలు చూపించారు నాకు. దాజీ చూపించాడు హైదరాబాద్లో, ఈయన చూపించాడు. దట్ ఈజ్ నాలెడ్జ్. అలాంటి ఫోకస్ వస్తే పిల్లల్లో ట్రెమెండస్ అడ్వాంటేజ్ మనకు. ఇప్పుడంతా చిన్న పిల్లల్లో కూడా ఫోకస్ పోయింది. ఇవన్నీ చదివి ఈ సెల్ ఫోన్లు పెట్టేసుకొని పక్కన ఎక్కడ చూసి ఆడుకొని, ఆడితోనే పుట్టి ఆడితోనే ఆడుకొని, ఇక్కడ వచ్చే కొద్ది యోగా డెఫినెట్గా అకాడమిక్ దీంట్లో వీ వాంటెడ్ ఇంట్రడ్యూస్. అట్ వాట్ క్లాస్ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ ఇంట్రడ్యూస్. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే దగ్గర 1000 రెసిడెన్షియల్ స్కూల్స్లో నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం ఈ ఇయర్. దాజీ యాజ్ అడ్వైజర్గా 1000 స్కూల్స్లో 2 ఏకర్స్లో బయోడైవర్సిటీ పార్క్ ఒకటి, నెట్ జీరో కాన్సెప్ట్. అక్కడ వచ్చిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేయడం, అది అక్కడ గార్డెన్స్కి ఉపయోగించడం, అక్కడ పండించిన వెజిటబుల్ స్కూల్లో రెసిడెన్స్ స్కూల్లో వాడడం. రెండోది వాటర్ కూడా కన్జర్వేషన్ చేయడం సేమ్ ప్రిమిసెస్లో. మూడోది కరెంట్ కూడా ఉత్పత్తి చేసుకోవడం. వాళ్ళకి కావాల్సిన రూఫ్ టాప్ ప్యానల్స్ పెట్టి అది కూడా తయారు చేసుకున్నారు. సార్, లాస్ట్ ఇయర్ యోగాంధ్ర నిర్వహణ మీద ఏదైతే ఋషికొండ ప్యాలెస్ నిర్మాణానికి కాంప్లెక్షన్ ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు పెట్టారని విమర్శలు చేస్తున్నారు. అమరావతి మీద ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి నిర్మాణం కంటే ఎక్కువ ఖర్చు విమర్శలు క్లారిటీ. ఇక్కడ 10 కోట్లు పెట్టాం. వీళ్ళు అభివృద్ధి చేయకుండా ఇలాంటి ప్రజారోగ్యం పైన కాన్సన్ట్రేట్ చేయకుండా, కనీసం హాస్పిటల్ కట్టకుండా, నేను బెంగళూరు పంపిస్తా, చెన్నైకి పంపిస్తా, హైదరాబాద్ హాస్పిటల్కి ఇస్తానంటే ఎక్కడ న్యాయం? అది డెవలప్మెంట్ అనేది మనం చేసే విధానాలపైన, మన అలవాట్లు మార్చే ప్రక్రియ పైన ఆధారపడతాయి. ఈ 10 కోట్లకు దాని